ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం శరవేగంగా అడుగులు పడుతున్నాయి. రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 17న సివిల్ ఏవియేషన్, డిఫెన్స్ అధికారులతో పాటు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం రానుంది. త్వరలోనే ఫీల్డ్ సర్వే చేయనున్నారు. దక్షిణ భారతానికి ముఖద్వారంగా ఉన్న ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రక్షణ శాఖ ముందుకొచ్చింది. ఇప్పటికే ఆదిలాబాద్ లో రక్షణ శాఖకు చెందిన 360 ఎకరాల భూములు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం మరో 450 ఎకరాలు అప్పగిస్తే ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని ఇటీవలే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. డిఫెన్స్ అవసరాలతో పాటు పౌర సేవలకు అనుకూలంగా ఎన్క్లేవ్ నిర్మించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ క్రమంలో అవసరమైన భూముల కోసం తెలంగాణ ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో ఈ నెల 17న సివిల్ ఏవియేషన్, డిఫెన్స్ అధికారులు, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు కలిసి ఆదిలాబాద్ కు రానున్నారు. విమానాల రాకపోకలకు ఆటంకాలు లేకుండా చూసేందుకు నిర్వహించే ఓఎల్ఎస్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం రన్వే ఓరియంటేషన్ పై నిర్ణయం తీసుకుంటారు. ఎయిర్పోర్ట్ తో పాటు ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ అకాడమీ కూడా ఏర్పాటవుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. మాస్టర్ ప్లాన్ ఆమోదం తర్వాత శంకుస్థాపన జరుగుతుందన్నారు. నిధులు విడుదలనే కాకుండా ఆ రక్షణ శాఖ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా మరొకటి అదనంగా ఆదిలాబాద్ లో ఏర్పాటు చేస్తాం. తద్వారా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఆ రకంగా మేము సహకరిస్తామనంటే దాన్ని వెంటనే సంబంధిత అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడక్కడ మాట్లాడుతున్నారు. లేదు వాళ్ళు మాస్టర్ ప్లాన్ ముందొచ్చిందన్నారు, ఇప్పుడు రక్షణ శాఖ నిధులు అంటున్నారు. ఇదంతా వట్టి మాటలని మాట్లాడతారు. నిజంగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎట్లా పాలించింది? అసలు కేంద్రం రాష్ట్రం కలిసి ఏదన్నా కొన్ని ప్రాజెక్టులు కార్యక్రమాలు చేసేటప్పుడు కొంత ప్రాసెస్ ఉంటుంది. ఎన్ఓసీలు ఇచ్చిండ్రు, మాస్టర్ ప్లాన్ తయారైపోయింది, దానికి సంబంధించినటువంటి 6 డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ టీం తయారైంది. ఈ నెల 17వ తారీఖు నాడు 2 డిపార్ట్మెంట్లు, ఒకటి డిఫెన్స్, అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆ టీం అంతా కూడా ఆదిలాబాద్కు వస్తున్నది. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు అవసరమైన భూముల సేకరణ జరగాల్సి ఉంది. ఆదిలాబాద్ గ్రామీణ, అర్బన్ మండలాల పరిధిలో భూమిని సేకరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఖానాపూర్, నిషాన్ఘాట్, అనుకుంట గ్రామాల్లో అవసరమైన భూమిని సేకరించేందుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఎయిర్పోర్ట్ విషయంలో స్థానిక ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి జోగురామన్న ఆరోపించారు. ఎంపీ, ఎమ్మెల్యేపై చీటింగ్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఆనాడు ఫిబ్రవరి నెలలో ఏదైతే 24 తారీఖు నాడు చూపించినటువంటి మాస్టర్ ప్లాను అదేంది? మరి కేంద్ర విమానయాన శాఖ మంత్రి సంబంధించిన శాఖ కాబట్టి ఇంకా సార్ ఏమో తయారు కాలేని చెప్తారు. ఈ రకంగా ఈ ఎమ్మెల్యే, ఎంపీ గారు ఏ లాలూచిపడి దేని కొరకు ప్రజలను అనవసరంగా అక్కడ అంబేద్కర్ నగరు, అక్కడ ఖానాపూరు, మరి సోనేర్ గల్లీ, అనుకుంట, కచ్కంటి, ఈ గ్రామాలు ఎన్నో సంవత్సరాల భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న 165 విమానాశ్రయాలను 247 నాటికి 350కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఆదిలాబాద్ ను కూడా చేర్చింది. అంతేకాదు, దేశవ్యాప్తంగా రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడుస్తూ పౌర సేవలకు ఉపయోగించుకుంటున్న ఎయిర్పోర్టులు విశాఖపట్నం సహా 36 దాకా ఉన్నాయి. ఆ జాబితాలో ఆదిలాబాద్ కూడా చేరబోతోంది. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ వల్ల ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందే అవకాశముందని చెబుతున్నారు. అవసరమైన భూములను తెలంగాణ ప్రభుత్వం అప్పగిస్తే 2.5 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రం డెడ్ లైన్ గా పెట్టుకుంది. ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన వస్తోంది.